నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రధానంగా బుడమేరు బ్రీచ్ క్లోజ్ చేయాలి, దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి, ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి. అప్పుడే నేను చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు 6వ రోజు, చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రీచ్ల్లో 2 బ్రీచ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది, ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది, దగ్గర 3,000-3,500 వస్తా ఉంది. అయితే రాత్రికి గాని తెల్లవారి లోపల ఆ బ్రీచ్ని క్లోజ్, ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్ గా ఉంది, అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగే దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో, ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా, ఆర్మీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం. మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం, కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తా ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనలు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం. కాన్ఫిడెంట్ గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. అదైతే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను, ఎక్కడైనా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడ్డాయని అడిగాను. ఎక్కడా క్యాచ్మెంట్ ఏరియాలు రెయిన్స్ పడలేదు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం. మళ్లీ ఇప్పుడు రాత్రికి పడితే 5-6 గంటల్లో మళ్ళా నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది. ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఒక వార్ ఫుటింగ్ లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు నేను 4-5 రోజుల నుంచి చెప్తున్నాను, పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను. ఐవీఆర్ఎస్ ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. 149 సచివాలయాలు అర్బన్ ఏరియాలో, ఒక 30 సచివాలయాలు రూరల్ ఏరియాలో, అదే సమయంలో 32 వార్డుల కింద డివైడ్ చేసి, డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం. వాళ్ళను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68%, నిన్నటి కంటే ఒక 5% తగ్గింది. ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయని చెప్పారు. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి సాక్ష్యాధారాలు కూడా 6వ తేదీ, జూలై 6వ తేదీన తిరుపతి బీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ 109 సాయంత్రం 4 గంటలకు ఒకసారట. తర్వాత జూలై 17, 2024న అదే బీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబరు 105లో మధ్యాహ్నం 3 గంటలకంట. అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచిన స్థితిలో ఈరోజు హైదరాబాద్కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడాను శిక్షలు పడవు, వారి మీద కేసులు నమోదు కావు, వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ హైదరాబాదులో వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఇది బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దానికి సంబంధించినటువంటి కాల్ లిస్ట్ కూడాను ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలతో వచ్చింది. 100 కాల్స్, నిమిషాలకు అర్ధరాత్రులు కాల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి పేరుతో ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చేతులు దులిపేసుకుంటారా? అది కూడా ఏం పెట్టారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకంట. ఇది అసభ్యంగా ప్రవర్తించినందుక, అత్యాచారం చేసినందుకు ఏమి పనిష్మెంట్ లేదా? హత్యాయత్నం చేస్తామని బెదిరించినందుకు కేసు తీసుకోరా? కనీస విచారణ వేయరా? ఆయన మీద కేసు పెట్టరా? ఏం జరుగుతుంది? ఒక సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలే వారి ప్రభుత్వం మీద నమ్మకం లేక పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నా బాధ ఇదే అని తప్పించుకోండి అక్కడ భయంతో పక్క రాష్ట్రాల్లో ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మీరు ఈ మహిళకు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ఆ మహిళా మంత్రివర్యులు హోంశాఖ మంత్రి అయినటువంటి ఆ హోంశాఖ మంత్రివర్యులు ఒక్కసారి ఇటు చూడండి. ఎటు పక్క పార్టీ వాళ్ళ మీద విద్వేషం చెలరేగి చేస్తూ ద్వేషంతో దాడులు గొడవలు చేస్తున్నారు కదా, మీ పార్టీకి సంబంధించిన బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. उसके बाहर 3.5 घंटे इंतजार कराया गया. we were forced to wait for 3.5 hours. इसके बावजूद कि कई लोग उस कमरे में जा रहे थे और आ रहे थे. Multiple people were going and coming from that room. They were entering the room and they were exiting the room. But parents के लिए आप जरा सोच के देखिए, एक माता पिता के ऊपर क्या गुजरती है जब उनको पता है कि मेरी बेटी या बेटा का शव इस कमरे के अंदर है और वो 3.5 घंटे बाहर इंतजार करते हैं केवल और केवल उसे देखने के लिए, और पुलिस उसे अंदर नहीं छोड़ती है, उन्हें रोक के रखती है. और बार बार पिता बाद में कहते हैं, बार बार हमें बताया जा रहा था कि आप यहां मत खड़े होइए, आप प्रिंसिपल के कमरे में जाइए. वो प्रिंसिपल जो आज गिरफ्तार है, मिस्टर घोष, आप प्रिंसिपल के कमरे में जाइए और वहां बैठिए. हमने मना कर दिया कि हम प्रिंसिपल के कमरे में नहीं जाएंगे, हम इसी कमरे के बाहर इंतजार करेंगे. 3.5 घंटे इंतजार करने के पश्चात कुछ मिनटों के लिए मुझे अंदर बुलाया गया. आप सोचिए, ऐसा क्या करना चाहती थी पुलिस, ऐसा क्या करना चाहता था वहां का प्रशासन? उन 3.5 घंटों में बार बार उनके पेरेंट्स को, उनके माता पिता को प्रिंसिपल के कमरे में भेजकर उस एरिया को खाली करा करके क्या करना चाहती थी प्रशासन आखिरकार? और सबसे बड़ी बात, दूसरे नंबर प्रश्न में उनके पिताजी पूछते हैं कि एक ब्लैंक कागज में, खाली कागज में हमें हस्ताक्षर करने कहा गया एंड वी रिफ्यूज्ड, हमने मना कर दिया. सब अंदर पड़ा है बच्ची का, बाहर 3.5 घंटे से माता पिता इंतजार कर रहे हैं, और एक ब्लैंक कागज, कोरा कागज लाकर पुलिस कहती है आप इसमें हस्ताक्षर कर दीजिए, प्रशासन कहता है आप इस कोरे कागज में हस्ताक्षर कर दीजिए. वाई? ये 21st सेंचुरी है, पढ़े लिखे माता पिता हैं. मैं तो कहता हूं पढ़े लिखे ना भी हो, आप बैठे हैं, मीडिया बैठी है, जागरूक संसार है, उसके बावजूद लुक एट द ऑडेसिटी ऑफ द एडमिनिस्ट्रेशन एंड द पुलिस ऑफिशियल्स टू डिमांड अ सिग्नेचर फ्रॉम द फादर ऑन अ ब्लैंक पेपर. क्या लिखना चाहते थे आप ऊपर में? कि बेटी ने सुसाइड किया है. मैं मानता हूं इसमें किसी प्रकार से कोई मर्डर नहीं हुआ है, रेप नहीं हुआ है, ये मैं जानता हूं. ये लिखना चाहते थे? ब्लैंक पेपर में हस्ताक्षर तभी कराते हैं जब आपके मन में खोट है, आपके मन में चोर है. प्रश्न नंबर 3, क्वेश्चन नंबर 3 जो पिता पूछते हैं, वाई डिले इन पोस्टमार्टम? कि आखिरकार पोस्टमार्टम करने में, पीएम करने में आपने डिले क्यों किया? 3
पूरा का पूरा टाइमलाइन पिताजी ने उनका दिया हुआ है। उन्होंने कहा कि पोस्टमार्टम जो है, जिस प्रकार से काम चल रहा था, एट दी मोस्ट लेट भी करते तो 5 बजे तक पूरा हो जाना चाहिए था, मगर पोस्टमार्टम उसके बाद होता है। सबसे बड़ी बात है जो पिताजी पूछते हैं विक्टिम के, उनके पिताजी पूछते हैं कि आखिर क्या कारण था कि अस्पताल ने एफआईआर नहीं किया। बॉडी सुबह मिल गई मगर अस्पताल ने एफआईआर नहीं किया। अंततो गत्वा 4 మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కేసీఆర్ గారి హయాంలో 5 ఏళ్లలో 2018 నుంచి 2023 వరకు ఈ స్మగుల్డ్ వెపన్స్ ఎన్ని సీజ్ చేసిందంటే 200 సీజ్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి. అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి. అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా మొత్తంగా మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. మరి కొత్త డీజీపీ వచ్చిండు. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చే అంత 2 నెలలు అయిందో లేదో, 2 నెలల్లో రాష్ట్రంలో 4 మత కలహాలు జరిగినాయి. ఆ రోజు 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక 4 జరిగినాయి. ఒకటేమో నిర్మల్లో, రెండవది సనత్ నగర్లో, మూడవది గోషామహల్లో, 4వది జైనూర్లో. 4 చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత. సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడతలేను. సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి. మా మెదక్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక 2 నెలల క్రితం. జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని, డిఎస్పీ గారు బాగాలేరని, వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు? మెదక్లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిందన్న ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చిండ్రు. అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా, ప్రమోషన్ ఇస్తుండ్రా, పనిష్మెంట్ ఇస్తుండ్రా? అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇవాళ రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డయల్ 100 పనిచేస్తలేదు. గతంలో డయల్ 100కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పోలీసు వాహనం వచ్చేది. ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలులో ఒక రైతు డయల్ 100కు ఫోన్ చేస్తే 40 నిమిషాలైనా పోలీసు వాహనం రాలేదు. 40 నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని. చివరికి ఆయన ప్రాణం పోయింది, ఆ రైతు ప్రాణం పోయింది. డయల్ 100 కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. చేసింది ఎవరు? దానికి నిర్మాత ఎవరు? దీని వెనుకున్న అసలు సూత్రధారుల్ని బయటకు తీయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ అయిన అతన్ని, అరెస్ట్ కాబోతున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవాలా. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఈ కుట్రలో భాగస్థులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, దాడి చేయమని చెప్పింది ఎవరు, ఇది బయటకు తీయాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని మరలా నేను కోరుతూ ఉన్నాను. నేను ఆనాడు అడిగాను, ఈరోజు అదే అడుగుతున్నాను. నేను వెనకాకపోతే ఇతను చెబుతాడా ఈ ఎంపీ, అతనికి అంత బుర్ర ఉందని నేను అనుకోవట్లా. దీని వెనక పెద్దలు ఉన్నారు. ఎవరో పెద్దలు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా దాడి జరుగుతుందండి పార్టీ ప్రధాన కార్యాలయం మీద. చెప్పు తమ్ముడు, నవ్వుతున్నాను. దాడి జరుగుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా దాడి జరుగుతుందా? ఇది కాన్స్పిరసీ అంటున్నాను నేను. ఎంతమంది వచ్చారండి ఆ రోజున? అందరూ తాగి ఉన్నారు. అందరి చేతుల్లో బీర్ బాటిల్, గోల్డెన్ ఈగల్ ఏంటో ఆ రోజు చూసాం, అదే లేబుల్ కూడా గోల్డెన్ ఈగల్ బీర్ పేరు, గోల్డెన్ ఈగల్ బీర్ బాటిల్స్. తాగినోడికి తాగినంత. ఎవరు పోయించారు వీళ్ళకి మందు? ఈ బీర్ బాటిల్స్ ఎవరు కొన్నారు? ఎక్కడ కొన్నారు?
వాళ్ళ పార్టీ ఆఫీస్లో తాగారా? సీఎం గారి ఇంట్లో తాగారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేరే చోట అరేంజ్ చేశారు వీళ్ళందరికీ. ఎన్ని వందల బాటిల్స్ ఆ రోజున ఖాళీ అయి ఉంటాయి. ఎన్ని బాటిల్ తాక్కపోతే వాడు ఎడాసిటీ. నేను చాలా కాలం పోలీస్ ఆఫీసర్ పనిచేశా. బీర్ బాటిల్ ఖాళీ చేసి విసురుతారు, మొత్తం తాగి చుక్క కూడా లేకుండా ఊపి ఊపి తాగుతారు. చివరిలో లక్కీ డ్రాప్స్ కూడా వదలకుండా తాగి ఆ ఖాళీ బాటిల్ విసిరి కొడతారు. కానీ మా ప్రధాన కార్యాలయం మీద నిండు బాటిల్తో సగం బాటిల్స్, పావు బాటిల్స్ వదిలేని వాడికి ఎక్కువైపోయింది. ఒక్కొక్కడు 5, 6, అర డజన్ 10 బాటిల్ కూడా తాగి ఉంటారు. ఆ రకంగా దీనికి ప్లాన్డ్గా చేశారు కొంతమంది. ఐ కేమ్ టు దే హావ్ కన్జ్యూమ్డ్ డ్రగ్స్ ఆల్సో. డ్రగ్స్, గంజాయి సప్లై చేశారంటే ఎవరు సప్లై చేశారు? ఎవరు? ఈ కాంగ్రెస్ కుట్రదారులు మంత్రులు సప్లై చేశారా? పలు అంశాలపై వివరణ. ఈ పాత్రధారుల్లో కొంతమంది సప్లై చేశారా? నేను అందుకే పొద్దున ఆ జైలు డాక్టర్ గారిని కూడా అడిగాను. బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్, పలు అంశాలపై అరెస్ట్ వివరణ. చేశారు. ఈ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారేమో మీరు ఎగ్జామిన్ చేశారని అడిగాను నేను. బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి కదా. ఈ అరెస్ట్ అయ్యే ముద్దాయిలు ఎంతమంది ఉన్నారు? అందుకే నేను ఈ కేసును కూడా ఆ రోజు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు వాళ్ళు చాలామంది. గంజా తాగి ఉన్నారు. గంజా సప్లై చేసిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా గంజా ఇంత ప్రాబల్యం చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గంజాయి సప్లై చేసింది ఎవరు? ఎంతమంది గంజాయి పుచ్చుకున్నారో కూడా తేలాల్సి ఉంది. అందుకే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా నార్కోటిక్ టెస్ట్ కూడా చేయాలా. ఐ మీన్ ఈ డ్రగ్స్ టెస్ట్ కూడా చేయాలా. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది డ్రగ్స్ తీసుకున్నారా లేదా. నేను పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డ్రగ్స్ కేసెస్ కూడా యాడ్ చేయాలా మీరు. ఎఫ్ఐఆర్కి రిమాండ్కి పంపించేటప్పుడు కూడా డ్రగ్స్ రిలవెంట్ సెక్షన్స్ కూడా యాడ్ చేయాలా. ఇప్పటికే కోర్టుకు చెప్పాలా మీరు. డ్రగ్స్ లేకపోతే అంత. ఆ రోజు నేను ఉన్నామండి. ఐ వాజ్ ప్రెజెంట్. 2nd ఫ్లోర్లో ఉన్నాను నేను. మా పట్టాభి వాజ్ ది టార్గెట్ ఆన్ దట్ డే. మా అశోక్ బాబు గారు ఉన్నారు, మా మాల్యాద్రి గారు ఉన్నారు, మా రామాంజనేయులు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపాడు ఆయన ఉన్నారు. మేమందరం వీఆర్ హోల్డింగ్ అ మీటింగ్ ఆన్ దట్ డే 2nd ఫ్లోర్. అదృష్టం మా లోకేష్ బాబు టెక్నికల్ ఏమంటారు దాన్ని, లాక్ ఓపెన్ అవ్వాలా. అది ఓపెన్ అయి ఉంటే మేమందరం కూడా బాధేసేవాళ్ళు. అందుకే కడుపు మంటతో చెబుతున్నాను నేను. డ్రగ్స్ కూడా తీసుకుని ఎవడో కంట్రోల్లో లేరు. పిచ్చిగా ఊగుతున్నారు. రాక్షసుల్లాగా బిహేవ్ చేశారు ఆ రోజు పార్టీ కార్యాలయం మీద. అందుకే పోలీసులు ఇప్పటికే మీరు గట్టిగా పాపం చేస్తున్నారు, ఇంకా గట్టిగా చేయాలా. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి, ఎంతమంది కన్జ్యూమ్ చేశారు, ఎవరు సప్లై చేశారు, ఇట్స్ ఎ సీరియస్ అఫెన్స్. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, సజ్జల గారి పాత్ర ఏమిటి, ఇంకా ఎవరైనా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పోయిన ఆయన ఉన్న వాట్ ఇస్ దట్ మ్యాన్ సీతారామాంజనేయులు గారు, ఆయన పాత్ర ఏమిటి? ఈ దాడి జరుగుతున్నది ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఎందుకు ఉంటుందండి? ఇంత దాడి, ఇంత ప్రిపరేషన్, కన్జంప్షన్ ఆఫ్ సో మచ్ ఆఫ్ బీర్ బాటిల్స్, లిక్కర్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఆయన పాత్ర ఏమిటి? వీటన్నిటిని కూడా వెలికి తీయాలా. ఇంటెలిజెన్స్ ఇంత దాడికి ప్రిపేర్ అయినప్పుడు, ఇంత ప్రిపరేషన్ జరిగినప్పుడు, ఈ రకంగా ఆయుధాలు, తర్వాత ఈ మందు, ఇదంతా గంజా అంతా కూడా కూడబెట్టినప్పుడు తెలియకుండా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆనాటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సీతారామజనేయులు గారైనా ఆ రోజు కూడా ఆయన కూడా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు ఈ దాడిని ఎందుకు ఆపలేదు? ఈ పాత్ర కూడా, రామాంజనేయులు గారి పాత్ర కూడా ఆ దాడి మీద వెలికి తీయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. నేను ఇదొక దేవాలయం మీద దాడిలాగా మేము ఫీల్ అవుతున్నాం. ఏ రకంగా అయితే దేవాలయాల మీద దాడి చేస్తే ఫీల్ అవుతున్నారో, మేము కూడా మా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అలా ఫీల్ అవుతున్నాం. బీరుబాటిలతో ఏంటండి, ఇష్టం ఐరన్ రాడ్లతో కనపడిన వాళ్ళతో కొడుతూ ఒక హింసాత్మక చర్య, లా అండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో చెప్పడానికి అదొక ప్రబల నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంతవరకు వాళ్ళు ఎన్ని కార్డులు వేసుకొని వచ్చారండి? నేను పోలీసు వ్యవస్థను అడుగుతున్నా, నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారులు నేను అడుగుతూ ఉన్నాను, నేను సూపర్వైజ్ చేస్తున్న అధికారులు నేను అడుగుతా, ఎన్ని కార్లు వేసుకొని వచ్చారు,
ఎన్ని కార్లు మీరు సీజ్ చేశారు? ముద్దాయిలు ఎన్నో ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి కదా, కారు నెంబర్లతో సహా ఉంటాయి, వీడియోలో సీసీటీవీలో ఉన్నాయి. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.